ఫ్రెండ్స్ మనకు ఈరోజు సీటెట్కి సంబంధించిన పేపర్ 1 కీ అనేది మనం చూద్దాం. ఈరోజు పేపర్ 1 ఎవరైతే ఉందో ఎడ్జిటి మిత్రుల కోసం అనే విషయం మీకు తెలిసిందే. ఏదైనా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టీచర్ షుడ్ ఎంకరేజ్ బాయ్స్ ఆఫ్ హర్ క్లాస్ టు పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్ వైల్ అసైనింగ్ ఆర్ట్ అండ్ డెకరేషన్ టు గర్ల్స్. రీజన్ చిల్డ్రన్ ఎక్వైర్ జెండర్ రోల్స్ ప్రైమర్లీ బికాస్ ఆఫ్ అండర్లయింగ్ బయాలజికల్ డిఫరెన్సెస్. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే రెండు కూడా రాంగ్ ఆన్సర్సే. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ఫాల్స్. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూద్దాం. అది ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ దానికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఆన్సర్. డిస్గ్రాఫియా అనే దానికి మనందరికీ తెలిసిందే డిఫికల్టీ ఇన్ రైటింగ్. సో సెకండ్ ఫస్ట్ వన్ ఆన్సర్. ఇన్ ఆర్డర్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ స్ట్రగ్లింగ్ విత్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ టీచర్ షుడ్ అవాయిడ్ దేన్ని అవాయిడ్ చేయాలంటున్నారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే థర్డ్ది ఫోర్త్ వన్ క్రియేటింగ్ డిస్ట్రాక్షన్స్ అండ్ మేకింగ్ నాయిసెస్. సో ఇది థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. తర్వాత ఫోర్త్ బిట్కి ఆన్సర్. డ్యూరింగ్ ప్లే టైమ్ ఎట్ స్కూల్ రుషబ్ ఏ 7-year-old బాయ్ పిక్డ్ ఏ డాల్ టు ప్లే విత్ సమ్ ఆఫ్ హిస్ పీర్స్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్ ఫర్ హిస్ చాయిస్ ఆఫ్ టాయ్. యాజ్ అ టీచర్ హూ వాంటెడ్ టు హిస్ స్టూడెంట్స్ టు గ్రో అప్ విత్ జెండర్ రోల్ ఫ్లెక్సిబిలిటీ, which of the following would be the best response to the situation by the teacher? So ఇక్కడ సెకండ్ ఆన్సర్ ఏదైతే ఉందో ఫోర్త్ దానికి సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ వన్. లెట్ రిషబ్ ప్లే విత్ ద డాల్ అండ్ టెల్ అదర్ చిల్డ్రన్ దట్ దే కెన్ ఆల్సో చూస్ ఎనీ అదర్ టాయ్ ఆఫ్ దేర్ చాయిస్. ఫోర్త్ దానికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్. టూ ఇంపార్టెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ ఆఫ్ సెన్సరీ మోటార్ స్టేజ్ పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈస్. సో ఇక్కడ మన ఫిఫ్త్ దానికి కనుక ఆన్సర్ చూసినట్టయితే సెకండ్ వన్ ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సెన్సరీ మోటార్ స్టేజ్ యొక్క ఒక ముఖ్యమైన లక్షణం ఆబ్జెక్ట్ పర్మనెన్స్. సో సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ డిఫర్డ్ ఇమిటేషన్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్. చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 5 to 6 షుడ్ నాట్ బి ప్రెషరైజ్డ్ టు రైట్ ప్రాపర్లీ అండ్ విత్ ఇన్ ద లైన్స్. రీజన్ ఎందుకంటే చిల్డ్రన్ గెయిన్ కంట్రోల్ ఆఫ్ ఫింగర్ మోటార్ స్కిల్స్ from 5 to 6 years onwards. Choose the correct answer. So sixth దానికి ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ కదా అది. సో ఈ విధంగా సిక్స్త్ వన్ దానికి తీసుకుంటే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. సెవెంత్ ఇది. చిల్డ్రన్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ విత్ జెనెటిక్ కోడ్స్ దట్ డిటర్మైన్ ద డెస్టినీ అని ఇచ్చాడు. అదేవిధంగా are greatly influenced by the socio-cultural context they grew up in, come into the world tabula rasa or born. So దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్. సెవెంత్ దానికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సోషల్ కల్చరల్ కాంటెక్స్ట్ దే గ్రో అప్ ఇన్. ఇక ఎయిత్ వన్ తీసుకుంటే టీచర్ షుడ్ యూజ్ మల్టీ సెన్సరీ మెటీరియల్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్లూజివ్ ఇన్ an inclusive classroom. Inclusive classroom should adopt standardize of curriculum material as well as the assessment of strategies. సో ఇక్కడ ఎయిత్ వన్ ఏమని అనిపిస్తుందంటే ఇది దీనికి ఆన్సర్ మనకు సస్పెన్షన్లో పెట్టాం. ఏ అయితే రైట్. ఇక్కడ ఆన్సర్ ఏం కరెక్ట్ అవ్వనిందంటే అసర్టేషన్ ఏ ఈజ్ ద రైట్. మరి రీజనింగ్ అనే దానిలో కొంచెం డౌట్ఫుల్గా ఉంది. సో దయచేసి అది కొంచెం సస్పెండ్లో పెట్టుకోవడం జరిగింది. దాని ఆన్సర్ మళ్ళీ మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ ద కన్స్ట్రక్టివిస్ట్ వ్యూ నైన్త్కు తీసుకున్నట్టయితే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లర్నింగ్ ఈజ్ ఎక్స్టెండింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ద కరెంట్ అండర్స్టాండింగ్ అనేది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కైనెస్థెటిక్ లెర్నర్స్ ప్రిఫర్ టు లెర్న్ త్రూ. దీనికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డూయింగ్ అండ్ మూవింగ్ అంటే చేయడం ద్వారా టచింగ్ అనేది ఇందులో ఇంక్లూడ్ అయితే కైనెస్థెటిక్ లెర్నింగ్. సో 10th answer is second one. So 11th one, according to Jean Piaget, child who is unable to understand the logic behind the simple mathematical reversal such as 4 plus 5 is equal to 9, so 9 minus 5 is equal to 4. It is because of centration of thought antam, perceptual centration. Third one is the right answer. Inclusion needs to be prompted through. Inclusion అనేది ఇట్లా ప్రాంప్ట్ చేయబడుతుంది. సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ కరికులం, కోఆపరేటింగ్ లెర్నింగ్, సెగ్రిగేషన్ అండ్ లేబులింగ్, యాక్సెసిబిలిటీ ఆఫ్ బిల్డింగ్. సో థర్డ్ వన్ 3 కాదు 1 to 4 రైట్ ఆన్సర్. 1 to 4 ఉన్నది. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 12th థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పియాజెట్ డిస్క్రైబ్డ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ యాజ్ అక్కరింగ్
ఇక్కడ ఎన్ని దశల్లో జరుగుతుందని అంటున్నాడు. 4 క్వాలిటేటివ్ డిఫరెంట్ స్టేజెస్ అనేది ఇక్కడ థర్డ్ వన్ 13th 2గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 3 ప్రోగ్రెసివ్ లెవెల్, కంటిన్యూస్ అన్నాడు, 4 ఓవర్లాపింగ్ కల్చరల్ స్పెసిఫిక్ స్టేజెస్ అన్నాడు కదా. 4 క్వాలిటేటివ్ డిఫరెంట్ స్టేజెస్, 13 to 4 స్టేజెస్ మనకి ఇచ్చాడు. ఆ కోణంలో వెళ్తున్నాం. ఇక 14th వన్ తీసుకుంటే స్కఫోల్డింగ్ ప్రొవైడెడ్ బై ద టీచర్ హిండర్స్ ద లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ చిల్డ్రన్. లైవ్ వైగాట్స్కి ప్రపోజ్ దట్ చిల్డ్రన్ లెర్న్ ఇండిపెండెంట్లీ బై యాక్టింగ్ అపాన్ అండ్ మ్యానిపులేటింగ్ ద ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏంటంటే రెండు రాంగే. ఆయన ఇది చెప్పలేదు, స్కఫోల్డింగ్ అనేది హిండర్స్ అని అంటున్నాడు లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ చిల్డ్రన్, అది కూడా కాదు. సో ఇక్కడ 14th ఆన్సర్ కనుక తీసుకుంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ఫాల్స్. ఇక నెక్స్ట్ 14 తీసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ తీసుకుంటే 15th వన్. అకార్డింగ్ టు హోవార్డ్ గార్డెనర్, వైల్ సైంటిస్ట్ వుడ్ ఎగ్జిబిట్ డాష్ ఇంటెలిజెన్స్, స్కల్ప్చర్ వుడ్ హ్యావ్ హై ఇంటెలిజెన్స్. ఎందులో ఉంటుంది? స్కల్ప్చర్కి ఉండే ఇంటెలిజెన్స్ అనే స్పేషియల్ ఇంటెలిజెన్స్ అని మనకు తెలిసింది. స్పేషియల్ అనేది రెండిట్లో ఉంది, 4th ఉంది, 1st ఉంది. కానీ 4th నేచురలిస్టిక్ అన్నాడు. కానీ ఫస్ట్ వన్ తీసుకుంటున్నాం ఇక్కడ మనం ట్రాన్సాక్టివ్ అండ్ స్పేషియల్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఏది అకార్డింగ్ టు హోవార్డ్ గార్డెనర్, సైంటిస్ట్స్ వుడ్ ఎగ్జిబిట్ హై, ఏదంటే ట్రాన్సాక్టివ్ అండ్ స్పేషియల్ అనేది దీని ఆ కోణంలో తీసుకుంటాం. ఇట్లా యాక్చువల్లీ రెండేమో ఎలిమినేట్ అయిపోయినాయి. ఐదర్ 1 or 4th వన్, రెండిట్లో ఏదో ఒక కరెక్ట్ కావాలి. కానీ ఇక్కడ నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అనేది మనకు కాదనిపించి మనం ట్రాన్సాక్టివ్కి వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 16th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్స్కి ఎగ్జాంపుల్ ఏది? సో దీనికి 16th 4th వన్, మోటివేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ కాన్సిక్వెన్సెస్. సో 16th 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఈజ్ ప్రైమర్లీ నాట్ అబౌట్, సో మెమరైజింగ్ ఇన్ఫర్మేషన్ 4th వన్ అనేది కాదు కదా, మెమరైజేషన్ కాదు అది. మీనింగ్ఫుల్ లెర్నింగ్ నాట్ అబౌట్. సో ఇన్ డెవలప్మెంటల్ టర్మ్స్ ఏ టైమ్ ఫ్రేమ్ వేర్ ఇన్ ఇండివిజువల్ అప్హోల్డ్స్ ఇన్ యాంప్లిఫైడ్ సెన్సిటివిటీ టు పర్టికులర్ అది ఇచ్చాడు. సో దయచేసి అది కొంచెం మళ్ళీ తర్వాత తీసుకున్న ఈ ఆన్సర్ కూడా ఇంకా క్లారిటీ లేదు, నాకు క్లారిటీ లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 19th టీచర్ షుడ్ అసర్టేషన్, టీచర్ షుడ్ డిస్టెన్స్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ ప్లేస్ ప్రైమర్లీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద లెర్నింగ్ ఆన్ దెమ్ ఓన్లీ. కాదు, ఇది రాంగ్. అసర్టేషన్ ఈజ్ రాంగ్, ఫాల్స్ అది. లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఎఫెక్టివ్లీ ఇన్ ఎన్ అథారిటేటివ్ రదర్ దాన్ డెమోక్రటిక్, ఇది కూడా రాంగే. ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ ఫాల్స్. అంటే 19th ఆన్సర్ తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఇస్ ద బోత్ ఏ అండ్ ఆర్, రెండు ఫాల్సే. 20th ఛాలెంజెస్ ఇన్ సోషల్ కమ్యూనికేషన్ ఆర్ ఎవిడెంట్ ఇన్, కమ్యూనికేషన్లో కూడా డిఫికల్టీ ఉంటుంది, అది సెకండ్ వన్. ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్లో మనకు అది సోషల్ కమ్యూనికేషన్ అది డిఫికల్టీ ఉంటుంది. సో 20th ఆన్సర్ ఏంటంటే సెకండ్ వన్. ఇక 21st తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిప్రజెంట్ ప్రాక్సిమో డిజిటల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్. చిల్డ్రన్ డెవలప్స్ ఎబిలిటీ టు సిట్, మొదలు కూర్చుంటాడు తర్వాత నిలబడతాడు, బిఫోర్ స్టాండింగ్, నిలబడడానికి ముందు కూర్చోవడం జరుగుతుందా డెవలప్మెంట్ అనేది. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ 22nd. ఇన్ ఆర్డర్ టు హెల్ప్ స్టూడెంట్స్ బికమ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వర్ ద టీచర్ షుడ్ ఎంఫసైజ్ ఆన్ ద ప్రాక్టీస్ ఆఫ్. సో అక్కడ మనకు ఫస్ట్ 22nd కనుక తీసుకున్నట్టయితే ఏమనిపిస్తుంది అంటే సెకండ్, బ్రేకింగ్ లార్జ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్ మేనేజబుల్ ప్రాబ్లమ్స్. సో పెద్ద ప్రాబ్లమ్స్ను చిన్న చిన్న ప్రాబ్లమ్స్గా చేసి వాటిని సాల్వేషన్ చేసే ప్రయత్నం చేయడం అనేది ఇక కరెక్ట్ ఆన్సర్గా అనిపిస్తుంది. సో బ్రేకింగ్ ద సెకండ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 22nd సెకండ్ వన్గా. ఇక 23rd తీసుకుంటే ఎఫెక్టివ్ టీచర్స్ ఫెమిలరైజెస్ దెమ్సెల్వ్స్ విత్ ద డైలీ లైవ్స్ అండ్ సోషల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లెర్నర్. రెండు, లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ సోషల్ కాంటెక్స్ట్. సో ఇక్కడ ఏముందంటే రెండు కరెక్టే, బోత్ ఏ అండ్ ఆర్ ఫాల్స్ అని ఉంది. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. బోత్ ఏ అండ్ ఆర్ ద ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాడు. సో 23rd కనుక తీసుకుంటే ఇక్కడ థర్డ్ వన్ ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తుంది. రెండూ కరెక్టే, ఆర్ అనేది కరెక్ట్, ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, ఏకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అనేది అని ఇక్కడ అనిపిస్తుంది. యాక్చువల్గా రెండిట్లో మనకు ఎఫెక్టివ్ టీచర్స్ ఫెమిలరైజెస్ దెమ్సెల్వ్స్ విత్ ద డైలీ లైవ్స్ అండ్ సోషల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లెర్నర్స్. మనం పిల్లల బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమనేది ఇక్కడ, అదే కరెక్ట్, ఏ ఇస్ ద రైట్. బట్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్ ఇన్ సోషల్ కాంటెక్స్ట్. సోషల్ కాంటెక్స్ట్ లోపల లెర్నింగ్ జరుగుతుంది
అందుకోసమే మనం తెలుసుకోవాలి అనేది అని అంటుంది కాబట్టి అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఏకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. లారెన్స్ కోల్బర్గ్ argued that there are cultural difference in moral reasoning of children. Moral development occurs in progressively in stages కదా, మామూలుగా డిఫరెంట్ స్టేజెస్లో జరుగుతుందన్న విషయం మనకు తెలిసిందే. సో దాని బేసిస్లో మనం సెకండ్ వన్కు ఆన్సర్ వెళ్ళిపోతున్నాం. అదేవిధంగా చిల్డ్రన్ లెర్న్ బెటర్ ఇఫ్ దే ఎక్స్పీరియన్సెస్, బెటర్గా నేర్చుకుంటారు. సో 25th ఆన్సర్ ఏంటంటే వాళ్ళకి ఎట్లుంటే మోడరేట్ లెవెల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ టు లెర్న్, అంటే మోడరేట్ లెవెలే ఉండాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మాస్టరీ ఓరియంటెడ్ లెర్నర్స్ టిపికలీ అట్రిబ్యూట్ టు సక్సెస్ టు అండ్ ఫెయిల్యూర్స్ టు, అంటే మాస్టరీ ఓరియంటెడ్ లెర్నర్స్ సక్సెస్కు ఏమి కారణమని ఆపాదిస్తారు, ఫెయిల్యూర్కు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మూడవది ఎబిలిటీ అండ్ ఎఫర్ట్. ఇన్సఫిషియంట్ ఎఫర్ట్ అంటే సక్సెస్కి ఏమో ఎబిలిటీ అండ్ ఎఫర్ట్ అని చెప్తారు, ఫెయిల్యూర్కి ఏమో ఇన్సఫిషియంట్ ఎఫర్ట్ అంటే మేము ఇంకా సరిగ్గా కష్టపడలేదు, ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయలేదు, లేదా ఇంకొంచెం వర్క్ చేసేది ఉండే, ఇన్సఫిషియంట్ ఎఫర్ట్. సో 26th ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 27th తీసుకుంటే అకార్డింగ్ టు వైగాట్స్కీ థియరీ ఆఫ్ లెర్నింగ్ డెవలప్మెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కఫోల్డింగ్. ఏది స్కఫోల్డింగ్ ఎగ్జాంపుల్? ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. బ్రేకింగ్ ఏ టాస్క్ డౌన్ ఇంటూ స్మాలర్ స్టెప్స్ అండ్ ప్రొవైడింగ్ సపోర్ట్ యాజ్ నీడెడ్. అవసరమైనప్పుడు సపోర్ట్ ఇవ్వడమే కదా 27 స్కఫోల్డింగ్ అంటే అదే. 27th ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు వైగాట్స్కీ చిల్డ్రన్ స్పీక్ టు దెమ్ సెల్స్, వాళ్ళే మాట్లాడుకుంటారు కదా, అదేంటిదంటే టు ఎయిడ్ థాట్ అండ్ ఫర్ సెల్ఫ్ రెగ్యులేషన్. సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 28th. 29th ఎట్ విచ్ లెవెల్ ఆఫ్ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ డస్ ఇండివిజువల్ ఎథికల్ బిహేవియర్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ దట్ వాట్ డు పీపుల్ థింక్ ఆఫ్ మీ, అంటే పీపుల్ తమను గురించి ఏమనుకుంటారు అని బిహేవ్ చేస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ మనకు తీసుకున్నట్టయితే పీపుల్ ఏమనుకుంటారు అనేది కొంచెం కొద్దిగా క్రిటికల్గానే ఉంది, అంత ఈజీగా లేదు. బట్ ఏమనిపిస్తుంది అంటే ఇట్లా గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ మనకు అనేది ఒకటి వస్తుంది ఇక్కడ. తర్వాత తీసుకున్నట్టయితే మనం సోషల్గా ఏమనుకుంటారు మనను గురించి, సో అది కొంచెం దయచేసి 29th కొద్ది ఒకసారి మళ్ళీ చెక్ అండ్ రీచెక్ చేసుకున్నాం కదా, దాని ఆన్సర్ మళ్ళీ చేసుకుందాం. ఏదైనా లాస్ట్ వన్. చిల్డ్రన్ ఆఫన్ కమ్స్ అప్ with their own explanation of events around them on being probed as the why does it rain says God was tried to carrying the buckets of water of his shoulders. Such explanation tired of. So దీనికి ఏంటంటే నేవీ, థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండికేట్ దట్ ద చిల్డ్రన్ హ్యావ్ నేవీ అండర్స్టాండింగ్ రూటెడ్ ఇన్ ద కల్చరల్ కాంటెక్స్ట్ విచ్ దే ట్రై టు అండర్స్టాండ్ ఈవెంట్స్. నేవీ కాన్సెప్ట్స్ అంటే పిల్లల్లో ఉంటాయి. సో థర్డ్ వన్కు 30th మూడవది రైట్ ఆన్సర్. సో ఇవి మనకు కొంత మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేశాను. సో దయచేసి ఏమైనా రెక్టిఫై ఉంటే దయచేసి చెప్పండి, నేను కూడా మరొకసారి కూడా క్రాస్ చెక్ చేసుకొని మీకు ఏవైతే రాంగ్ మీకు అనిపిస్తుందో, అంటే ఒకసారి కీలో కూడా చూస్తాం, ఫైనల్ కీలో మళ్ళీ ఆబ్జెక్షన్ చెప్తారు, మళ్ళీ కూడా వాటిని సవరణ చేసుకొని కూడా అనేది జరుగుతుంది. సరే ఏదైనా పేపర్ 1కి సంబంధించిన కీని మీకు సీటెడ్కి సంబంధించిన కీని మీకు అందజేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.